హాయ్ అండి. ఈరోజైతే చుక్కకూర పప్పు చేసుకుందాం. ముందు ఒక టీ గ్లాస్ కందిపప్పుని కడిగి కుక్కర్లో వేసుకున్నాను. ఉల్లిపాయలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, టమోటా. ఇప్పుడు చుక్కకూరని కడిగి ఈ విధంగా కుక్కర్లో వేసేసుకోవాలి. చుక్కకూర అంతా వేసి సాల్టు, పసుపు, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోకుండా నేనైతే ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతాయి కరెక్ట్గా. ఇప్పుడు చింతపండు అనేది దాంట్లో వేస్తే ఉడకదు కాబట్టి నేను కుక్కర్కి అంటిస్తే ఆవిరికి మెత్తగా ఉడుకుతుందన్నమాట చింతపండు కూడా. ఇప్పుడు 4-5 విజిల్స్ రానిచ్చిన తర్వాత పప్పు స్టవ్ కట్టేసేసి చూడండి, పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మెదిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేశాను. ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం కచ్చిపిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, అంతే కొంచెం ఎంగ వేసుకొని పప్పు అంతే టేస్టీగా చుక్కకూర పప్పు ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది.